డాక్టర్ ఉమర్‌తో పాటుగా అనేక మంది తీవ్రవాదులు ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ దాని వెనకాల ఉన్న ఘాతుకం 13 ఏళ్ల తర్వాత జరిగింది. ఢిల్లీలో బ్లాస్ట్ అనేటటువంటిది. అదే సందర్భంలో కంటిన్యూగా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్‌ని బ్రేక్ చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో కాశ్మీర్‌లో గత కొన్ని రోజుల నుంచి విస్తృతమైనటువంటి సోదాలు చేస్తున్నారు. దాంట్లో అక్కడ ఇవాళ జరిగినటువంటి సోదాలలో దాదాపు 58 ప్రదేశాల్లో సోదాలు చేశారు. అందులో ఒక 5గురు ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళ నడవడికే అనుమానంగా ఉంది. వాళ్ళు తీవ్రవాదులకి సమాచారాలు చేరవేస్తున్నారు. లేకపోతే తీవ్రవాదులు చెప్పినటువంటి విధంగా విధ్వంసాలకు పాల్పడేటటువంటి వాళ్ళని తయారు చేస్తున్నారన్నటువంటి సందేహం వచ్చింది. వాళ్ళని ప్రస్తుతం తీసుకెళ్లి విచారిస్తున్నారు. వాళ్ళతో పాటుగా మరొక 15, 20 మందిని ప్రశ్నించారు. 50 మందిని పిలిపించి మరి ప్రశ్నించారు. కాశ్మీర్‌ని జల్లెడ పడుతున్నారు. కాశ్మీర్‌లో మరొకసారి ఎలాంటి విధ్వంసానికి సంబంధించినటువంటి డిజైన్స్‌కి ధైర్యం చేయకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు.